రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ప్రస్తుతం జగన్ శిబిరం వద్దకి ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి వచ్చారు. ప్రస్తుతం జగన్ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుందాం. సార్, ముఖ్యమంత్రి గారిని కలిసారా? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది సార్? యాక్చువల్గా సార్ కొంచెము నిన్న లేట్ నైట్ అయింది కదా, 12:30 1 గంట అయింది. నేను ఇంకా వెళ్ళలేదు, వెళ్తున్నాను ఇప్పుడు. బట్ 3 స్టిచ్లు పడ్డాయి. యాక్చువల్గా రాత్రి డాక్టర్ గారు చెప్పింది డీప్ కట్ అయింది. సో బట్ ఇప్పుడు వెళ్ళి నేను కలిసిన తర్వాత చెప్తాను. సార్, అంటే ఎందుకు ముఖ్యమంత్రిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని చెప్తున్నారు? 2019లో ఇదే విధంగా దాడి జరిగింది, ఇప్పుడు మరోసారి దాడి జరిగింది అంటే ఏం చెప్తారు సార్? అంటే జగన్ గారిలో ఏంటంటే ప్రజల్లో విపరీతమైన, అసలు ఆయన మీద ఒక విపరీతమైన ప్రేమ అవన్నీ ఉప్పొంగిపోతున్నాయి. అవి చూసి తట్టుకోలేక కుళ్ళుకొని ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అంటే టీడీపీ హస్తం ఉంది దీంట్లో అనేది ప్రధానంగా రాత్రి నుంచి మీ పార్టీ శ్రేణులు కానీ నేతలు కానీ చెప్తారు. మీరేం చెప్తారు సార్? నేనంటే ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత చెప్తాను. అది ఏదైనా ఇప్పటికెప్పుడు మనం ఇవి ఫలానా వాళ్ళు చేశారు అని అలాంటి మాట నేను అన్నాను. అంటే 2019లో ఇదే విధంగా కోడికత్తి డ్రామా ఆడారు. ఇప్పుడు కోడికత్తి డ్రామా 2.0 అని అచ్చెన్నాయుడు కానీ పెద్ద టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. ఇట్లాంటి అదే నేను చెప్తున్నాను, పిచ్చి మాటలు మాట్లాడకూడదు అంటున్నాను. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం వేరండి. అసలు ఆయనకు నాటకాలు, నాటకీయత, ఇవి పిచ్చి పనులు ఇలాంటి అసలు ఆయన బ్లడ్లో లేవు. ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయం, దాన్ని మామూలుగా ఇంకొకళ్ళు అయితే ఇంత పెద్ద కట్టు కట్టి తలకంతా ఇది చేసి ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేస్తారు. ఈయన అట్లాంటి వాడు కాదు. సింపుల్గా అక్కడ ఇష్యూ ఏముంది, దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలనే దాని మీద వర్క్ చేస్తారు. అంటే అంతమంది సెక్యూరిటీ ఉన్నారు, అంతమంది ప్రజలు ఉన్నారు, ఎందుకంటే ఇది కావాలనే పక్క ప్లాన్ ప్రకారం ఎయిర్ గన్ ద్వారానే వచ్చి ఉంటుంది అనేది, లేదా అదొక కంప్లీట్ ఒక ఫోర్స్డ్ ఇన్పుట్ తోటి వచ్చినట్టు కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ఇది ఒక ప్లాన్డ్గా జరిగిందే అని ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి చెబుతున్నారు. ఎందుకంటే ఒక ఫోర్స్డ్గా ఒక ఆయుధంతో ఉపయోగించి దాడి చేసి ఉంటారని ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి. ముఖ్యమంత్రి ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. మధ్యాహ్నం తర్వాత నేతలను కలిసే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ నేతలు ఇలాంటి దిగజాడు మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ప్రజల నుంచి చూస్తున్న స్పందన చూసి వరవలేక ఈ విధంగా దాడులు, విమర్శలు చేస్తున్నారని ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో రాజేష్, RTV, గన్నవరం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.